ఓకే, మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అశోక్ సార్ వెర్షన్ విన్నారు, క్యాండిడేట్స్ వెర్షన్ విన్నారు. ఒకటి, హైకోర్టు ప్రైమ్ ఆఫీసీగా ఆ ఎగ్జామ్ లో చాలా వాటిని ఫాలో కాలేదు, ట్రాన్స్పరెన్సీ లేదని జడ్జిమెంట్ లో చెప్పింది. సో ఇప్పుడు మీకు మంకు పట్టేందుకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు చేయొచ్చు కదా, లేదా రీవాల్యుయేట్ చేయడము? ఇక్కడ ప్రభుత్వాన్ని మీకు తెలుసు, టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ. అదే కాక గతంలో 10 సంవత్సరాల కాలంలో అటానమస్ బాడీగా కొనసాగలేదు, కేసీఆర్ నిర్ణయాలు మాత్రమే జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం భావించి టీజీపీఎస్ ని యూపీఎస్సీ తరాలో అదేవిధంగా జరగాలి ఎగ్జామ్స్ కావచ్చు, అదే పేపర్ లీక్ అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దీనిలో అవినీతి జరిగిందని చెప్పి కోర్టు చెప్పలేదు. కాకపోతే కోర్టు విమెన్స్ కాలేజీలో పీసీఆర్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి, మిగతా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మ్యూట్ చేయండి. యూపీఎస్సీ సంబంధించి కోర్టు విమెన్స్ కాలేజీలో గతంలో అమ్మాయిలను అబ్బాయిలు అలౌడ్ చేసి ఈసారి అమ్మాయిలను ఎందుకు అలౌడ్ చేశారో అబ్బాయిని ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. అదే కాకుండా వికలాంగులకు సంబంధించి అంటే హైదరాబాద్ చివరిలో అంటే అవుట్స్కట్స్ లో ఎందుకు సెంటర్ అలాట్ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా థర్డ్, సెకండ్ ఫ్లోర్లలో ఎందుకు వారిని వాళ్ళకి సెంటర్ లో ఎందుకు అట్లా అవకాశం ఇచ్చారని చెప్పేసి అడిగిన ప్రశ్న. అదే కాకుండా తెలుగు మాధ్యమానికి సంబంధించి కావచ్చు, ఇంగ్లీష్ మాధ్యమానికి సంబంధించి కావచ్చు, ఉర్దూ 10 మంది రాస్తే అది ఎక్కువ మంది ఒకరు క్వాలిఫై అయ్యారు, వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని కారణాలు చూపించిన మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఎక్కడో కోర్టు చెప్పలేదు. అదే కాకుండా ఇది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి అదేవిధంగా జడ్జిమెంట్ కాబట్టి దీన్ని న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత టీజీపీఎస్సీ డబుల్ బెంచ్ కి పోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం, పేరెంట్స్ సంబంధించి ఏదైతే సెలక్షన్ అయినటువంటి క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాయి కాబట్టి, అదే కాకుండా మాకు సమాజంలో కొంత ఇబ్బంది అవుతా ఉంది, 3 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కుని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కాబట్టి మేము కష్టపడి ప్రెస్ మీట్ ప్రభుత్వం పెట్టించిందంటారు విద్యార్థులతో అన్ని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య డెమోక్రటిక్ వేలో ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా మీరు చూస్తా ఉన్నారు, ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టండి, ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టండి, బట్ డిబేట్స్ కి మాత్రం పోవద్దు, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పారట. ఎందుకంటే మనం కూడా గ్రూప్ 1 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ వెర్షన్ వినిపిద్దామని అనుకున్నాం, బట్ జాయిన్ అవుతా అన్నారు. కానీ సడన్ గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అడ్వకేట్స్ వద్దని చెప్పారు, డిబేట్ లో పాల్గొంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఒక దాని బదులు ఒకటి మాట్లాడితే కనుక ప్రాబ్లం అవుతుందని ఓన్లీ అక్కడ వరకే రెస్ట్రిక్ట్ అయినారు. ప్రభుత్వానికి ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం ఉండదని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి డెమోక్రటిక్ వేలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం లేదు కదా. ఇప్పుడు అశోక్ సార్ సార్ ఇప్పుడు వారు నిరసన వ్యక్తం ఏదైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు నిరాహార దీక్ష అవకాశం ఇవ్వట్లేదు, ఇంట్లో చేసుకోమంటారు. బీఆర్ఎస్ పార్టీ అయితే నిరాహార దీక్ష చేసుకుని ఇవ్వట్లేదు అశోక్ సార్ ను. సార్ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం అప్లై చేసుకుని ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేటీఆర్ గారు కోసం వారు నిరసన వ్యక్తం చేసిరా. అశోక్ గారు వారు అమర నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దాని విషయంలో మీరు ఇందిరా పార్క్ ధర్నా కనుక అడిగితే అవకాశం ఇచ్చేవాళ్ళు కదా, అమర నిరాహార దీక్ష అంటే అది ఇవ్వరు కదా అంటున్నారు. అశోక్ గారు ఆయన కట్టేనట్టుంది. ఎస్, అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు 2008 సంబంధించి డిఎస్సి సంబంధించి ఆనాడు ఉద్యోగాలు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి డిఎస్సీ క్లియర్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డిఎస్సీ 2 సార్లు నిర్వహించిన డిఎస్సీ 11,000 టీచర్ ఉద్యోగాలు కావచ్చు, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్ కావచ్చు, 37,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ కావచ్చు, టెట్ నిర్వహించే టెట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోను, ఏజ్ పెంచుతాం అంటే ఏజ్ పెంచుడు, ఎగ్జామ్స్ ఇప్పుడు కాదు కొంత టైం ఏంటి టైం ఇచ్చే కార్యక్రమం. అదే కాదు జాబ్ క్యాలెండర్ వేలే సార్. ఇప్పుడు అన్ని ప్రతిదీగా ఉండదు కదా, దానిలో భాగంగా ప్రభుత్వము సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది. నిర్దోలను నష్టం జరిగే పనులు కానీ పేపర్ లీక్ అయ్యే పనులు కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని చాలా స్పష్టం. ఎందుకంటే 13 పేపర్ లీక్ అయినాయి వారి ఆయనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆనాడు కేటీఆర్ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు స్పందించలే. కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు, మేము రెగ్యులర్ టీవీలకు వస్తా ఉన్నాం, నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే దీని మీద పోరాటం చేస్తున్న వాళ్ళ విషయంలో కూడా మేము ఎక్కడ కర్కశంగా వ్యవహరిస్తలేము. చాలా చట్టబద్ధంగా ప్రశ్నించే అవకాశం వాళ్ళకు ఉంది, డెమోక్రటిక్ వేలో ప్రశ్నించే రైట్ వాళ్ళకు ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేము భావిస్తాము. వాళ్ళు ఏమంటా ఉన్నారు, 3 కోట్లకు అమ్ముకోరని చెప్పేసి ఏకంగా అనుమానిస్తా ఉన్నారు. మహాభారతంలో ఏదైతే ఆనాడు
అది యజ్ఞం చేస్తున్నప్పుడు కుక్క వచ్చి ఆ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి కుక్కను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాడి చేస్తే కుక్క తల్లి వచ్చి అడుగుతుంది, మీరు డిస్టర్బ్ చేసిన తర్వాత మీరు దాడి చేయాలి తప్ప మీరు అనుమానంతో ఎట్లా మీరు మాకు మా మా కుక్కని ఎట్లా కొడతారని చెప్పేసి ఆనాడు అర్జున్నే ప్రశ్నించిన సందర్భం నుంచి అంటే కుక్కకున్న స్వేచ్ఛ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళకి లేదా 3 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి ఎట్లా మీరు ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారు? మాకు అవమానించారని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. 6 కాలం పాటు కష్టపడి కోచింగ్ తీసుకొని చాలా సందర్భాల్లో ఒక ఇవాళ జరిగిన దానిలో 3 సార్లు గ్రూప్ 1 రాసినట. తను ఉద్యోగం వదిలిపెట్టుకొని ఇప్పుడు గ్రూప్ 1 సెలెక్ట్ అయింది. అదే కాకుండా వాళ్ళు 2012లో టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకుముందు సమైక్య రాష్ట్రం 3 సార్లు అయినా కూడా ఇప్పటి వరకు తన నా అందరికీ అవకాశం ఉంటది, అందరికీ అవకాశం ఉంటది, అందరికి ఇస్తారు. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు, వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇస్తాను గెలి శ్రీనివాస్ యాదవ్ తొందరపడుతున్నట్టుంది. ఇస్తాను అయితే చాలా స్పష్టంగా ఏమంటున్నాం అంటే డెమోక్రాటిక్ వేలో అందరూ ముందుకు పోవాలా, చట్టం అనేది అందరికి సమానం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా చట్టం ప్రకారం నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం శుద్ధి మించినోడు మాత్రమే ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు తప్ప మీరు ధర్నాలు చేద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తలేదు. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవాళ గెల్లి శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ చేసినట్టున్నారు. ధర్నాలు ఇప్పుడు అన్నారు ధర్నాలు శ్రీనివాస్ యాదవ్ చేస్తే అరెస్ట్ చేయరు, ధర్నాల్లో శృతి మించినోడు మాత్రం అరెస్ట్ చేస్తారు కదా. మీరు ఎందుకు అరెస్ట్ చేశారు ఇవాళ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు? సార్ ఒక 2 రోజుల క్రితం హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు అన్ని కలిపి ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటి దీని మీద గ్రూప్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దాని మీద చర్చించుకోవాలని చెప్పి మేము అనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంటర్ కాగానే మొత్తం మన ఓఈపీఎస్, అంబర్పేట పిఎస్, నల్లకుంట పిఎస్ మొత్తం పోలీసులంతా క్యాంపస్ ని తీసుకువేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఆ రోజు తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ఈ రోజు ఆ రోజు పోలీసులు ఏమనంటే మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టగానే మీరు బయట పెట్టుకుంటే సరే అని చెప్పి ఇవాళ అఫీషియల్ గా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్మిషన్ తీసుకొని హాల్ పర్మిషన్ తీసుకుని ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ మేము ఆడి ఓంగానే వెంటనే కదం చిక్కడపల్లి పిఎస్ సిఐ గారు రాజనాయక్ గారు వచ్చిన కదా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అసలు అఫీషియల్ గా పర్మిషన్ తీసుకున్నాక కూడా మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ లేదు. ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఆల్ పర్మిషన్ తీసుకున్నాడు అఫీషియల్ రూమ్ లో మాట్లాడడానికి. బయట ధర్నా కాదు, రాస్తారోకో కాదు, మీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తలేదు, చట్ట విరుద్ధంగా వ్యతిరేకించలేదు, ఎవరు కూడా రోడ్డు మీద ధర్నా చేసేది లేదు. ఎందుకంత భయం? మేము ఏమడుగుతున్నాం, హైకోర్టు తీర్పు మీద మీకు కూర్చొని మాట్లాడుకుంటా అనడం కూడా తప్పేనా? ఇవాళ చాలా మంది ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు తీర్పు అమలేదని చెప్పి మాట్లాడుకుందని చెప్పి చాలా మంది విద్యార్థి నాయకులు అదేవిధంగా గ్రూప్ ఆస్పిరెంట్లు అందరూ కూడా సుందర విజ్ఞాన కేంద్రం గారికి వద్దానే అనే క్రమంలో ఇవాళ ముందస్తు అరెస్ట్ చేయడాన్ని చాలా మంది ఇవాళ తీవ్రంగా ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇందులో చాలా తప్పు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా తప్పులు చేసింది. కాబట్టి ఎక్కడ చేసిన తప్పుతో పోలిస్తే ఇది పెద్ద తప్పు కాదని ప్రభుత్వం అంటోంది. మీరు పేపర్ లీకేజ్ అనేది చాలా పెద్ద తప్పు. వినండి, రేణుకా అనే అమ్మాయి ద్వారా పేపర్ లీకేజ్ అనే విషయం తెలియగానే ఇక్కడ ఎవరు చెప్పలే, ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలే. విషయం తెలియగానే అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకొని దాన్ని వాయిదా వేసినాం. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బయోమెట్రిక్ లేదా ఒక చిన్న అంశం మీద చాలా మంది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది గ్రూప్ ఉన్న వాళ్ళందరినీ ఇగేసి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ ప్రాపర్ ఎగ్జామ్ జరిగింది. అయినా కూడా దాని మీద వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ప్రాపర్ గా పెట్టని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా పేపర్ లీక్ కాలేదు. ఇవాళ ఆ రోజు ఎన్నికల ముందు జనరల్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఎన్నికల ముందు ఎగ్జామ్ కండక్ట్ చేయడం సాధ్యంగా అని చెప్పి నెక్స్ట్ పెడతామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రోజు అప్పీల్ చేస్తే సరే అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ పెట్టి ప్రభుత్వం వచ్చినాక వెంటనే ఎగ్జామ్ పెడతామని చెప్పి అందరూ ఎదురు చూసారు. కానీ ఈ ప్రభుత్వం